హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా! మేమైతే బయటికెళ్తున్నామనమాట. మా పాప అయితే బయటికి తీసుకెళ్ళమని ఒకటే గొడవ. సరే అని చెప్పేసి వెళ్తున్నాం. బ్యారేజ్ చూసారా? చాలా బావుంటుంది. మన విజయవాడలో బ్యారేజ్ ఒకటి చెప్పుకోదగాలి. ఇంకొకటొచ్చేసి గుడి అనమాట. కనకదుర్గమ్మ గుడి. అయితే ఎక్కడికెళ్తున్నామో మీరెవరైనా గెస్ చేయగలరా? చెప్తాను. ఇక్కడ ఆగాలనుకున్నాం కానీ వంతెన మీద కుదరలేదు ఇంకా. సర్లే అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. మేమైతే ఒక ప్లేస్‌కెళ్తున్నాము. చెప్పుకోండి చూద్దాం అది ఎక్కడుంటుందో ఏంటో అనేది. బ్యారేజ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం గానీ అసలక్కడ ఇదివరకి ఉన్నట్టు ఏమి ఉండట్లేదు. అందుకనే ఇంకా చూసేసారా? చార్మినార్ ఎగ్జిబిషన్ అనమాట. కానీ చాలా అంటే చాలా మోసపోయాం మేమైతే గనక. ఇదెందుకో ఏంటో చెప్తాను చూడండి. వచ్చేసాం దగ్గరికి. చాలా ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చాము. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. బాగా పెట్టారు. పల్లెటూరు థీమ్ మొత్తం ఉండేలాగా పెట్టారనమాట. నాకైతే చాలా బావుంది. నచ్చింది. కొన్ని ఫొటోస్ కూడా దిగాను. చూడండి బావి. నేనైతే చూసి నిజంగా బాగుందనుకున్నా. కానీ చూస్తే అది ఆర్టిఫిషియల్ అనమాట. చూసారా? ఎందుకు మోసపోయామో అర్థమైందా? చార్మినార్ అని పెట్టినప్పుడు చార్మినార్ తప్ప మిగతాదంతా ఉంది ఇక్కడ. బావుంది గానీ వాడేంటంటే చార్మినార్ అనేసరికి ఓకే. చార్మినార్ కదా అని చెప్పని అనుకున్నాము. తీరా చూస్తే వేరే సెట్ ఏసేసాడనమాట. కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. నన్ను మోసం చేశాడు ఆ విషయంలో. కానీ బావుంది. మొత్తం అంతా వాటర్ పెట్టారు. చాలా బావుంది. ఇంకా టికెట్స్ తీసేసుకొని లోపలికి ఎంటర్ అయితే అవుతున్నాము. చూస్తున్నాం చల్లగా వస్తుంది గాలి. నాకైతే చాలా బావుందనమాట. చూడండి ఇటువైపు నుంచి చూపిస్తాను మొత్తం ఎలా ఉందో. బావుంది చక్కగా అంతా సెట్ చేశారు గానీ నేమ్ మాత్రం తప్పు పెట్టాడింకా. చాలా బావుంది కదా! నాకైతే బాగానే నచ్చింది. వెళ్తున్నాం లోపలికి ఎలా ఉంటుందో. మా వారికి ఫోన్ ఇచ్చేసాను ఇంకా. నేను వెళ్ళి చూస్తాను అసలు ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాననమాట. ఆయన నన్ను తప్ప లొకేషన్స్ తప్ప గ్రీన్ మ్యాట్ మొత్తం చక్కగా తీశారనమాట. ఇక్కడ ఏయో పెట్టారు. అసలు ఇదేంటో కూడా నాకు అర్థం కాలేదు. ఏంటో మరి. అవి ఏంటో రాకెట్సా? లేకపోతే అసలు ఏంటి? మళ్ళీ లేకపోతే దేనికైనా పిల్లర్సా? చార్మినార్ పెట్టబోయి ఇది పెట్టారా ఏమో! ఇక్కడ అన్నీ వుడ్డు ఉన్నాయన్నమాట. బాగున్నాయి గంటలు. తీసుకుందాం అనుకున్నాను. కానీ చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారన్ని. కొనడం కంటే చూస్తుంటేనే ఇంకా బాగుందనమాట. అక్కడ చాలా ఐటెమ్స్ ఉన్నాయి. అంబ్రెల్లాస్ ఉన్నాయి. అండ్ చెక్కతో చేసినవన్నీ చాలా బాగున్నాయన్నమాట. అన్నీ వుడ్‌వి. కానీ నాకంత యూజ్ అయ్యేయి ఏం లేవు. ఉంటే గనక ఖచ్చితంగా తీసుకునేదాన్ననమాట. లెటర్స్ ఉన్నాయి. ఫ్లవర్ వాజులు ఏంటో ఇంకా చాలా ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. చూస్తుంటే ఇంకా అలా చూస్తున్నాను. ఇక్కడ ఏదో గజ్జెలదుంది. చాలా బావుంది. అదే అడుగుతున్నాను తీసుకోనా అని. ఏం చేసుకుంటావు అని చెప్తున్నాడు. సైకిల్ చూడండి ఎంత బావుందో. చాలా క్యూట్‌గా ఉంది కదా! నాకు ఆ గొడుగైతే చాలా బాగా నచ్చింది. కానీ అంత యూజ్ ఏమవ్వదు కదా! ఇక్కడ వాటర్ ఫాల్ చిన్న ఫౌంటైన్‌లా ఉందనమాట. సరే అని చెప్పేసి బాగా ఆకలేస్తుంది మాకైతే. సరే ఫస్ట్ ఫుడ్ తిందామని చెప్పేసి ఎక్కడ ఏమున్నాయా అని చెప్పేసి ఫుడ్ వైపు వెళ్తున్నాము. వాటర్ బబుల్స్ చూస్తుంటే బావుంటది గానీ అయన్నీ అయిపోయినాయి. ఎగ్జిబిషన్‌కి వచ్చి బజ్జీ తినకుండా ఉంటామా? అందుకనే ఫస్ట్ బజ్జీతో స్టార్ట్ చేశాననమాట. కానీ ఆ పచ్చడి ఉంది. అబ్బా! చాలా అంటే చాలా నచ్చింది నాకసల. సూపర్‌గా ఉంది అసల. ఆంటీ మరి ఎలా చేశారో గానీ చాలా బావుంది బజ్జీ మాత్రం. కొంచెం స్పైసీగా ఉంటదనుకున్నాను గానీ అస్సలు స్పైసీనే లేదసల. చట్నీ గూడా చాలా అంటే చాలా బావుంది. తింటున్నా నేనే ఇంకా. బావుందని కూర్చొని మా వాళ్ళని చూసుకోండి మీకేం కావాలో నేను బజ్జీ తినొస్తానని చెప్పాను. సరే అని చెప్పేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చూసుకుంటున్నారు. బజ్జీ తినంగానే నాకింకా సరిపోలేదు. మళ్ళీ ఇంకా మంచూరియా తీసుకురమ్మన్నాను. సరే అని చెప్పేసి ఇంకా పాపం వెళ్ళి మంచూరియా తీసుకొస్తున్నారు. అసలా బయట మామూలుగా నీకు తినబుద్ధి కాదు. అదేంటో ఎగ్జిబిషన్‌లోకెళ్ళిన ప్రతి స్టాల్‌లో ప్రతి ఐటెము టేస్ట్ చేయకుండా మాత్రం రాబుద్ది కాదు. ఆ మంచూరియా చూడండి. అది
చూడిస్తే తినబుద్ధి కావట్లేదు కానీ తినాలనే ఉంది. మా వారిని చూడండి, చిన్న స్మైల్ ఇవ్వు అనంటే ఏంటో అసలు స్మైల్ ఇవ్వడానికి కూడా ఆయన అంత బాధపడిపోతున్నారింకా. సరేలేండి ఇంక వాళ్ళంతేగా బయటకొస్తే. మా మంచూరియా అయితే వేడి వేడిగా చేస్తున్నాడు. చాలా ఎక్సైట్‌గా ఉంది టేస్ట్ చేయడానికి. నేను ఆల్మోస్ట్ తినను ఎక్కువగా. తింటున్నానింకా. వాడింక చేయట్లేదు. చాలా లేట్‌గా చేస్తున్నారు. సరే అని చెప్పేసి మేమెళ్లి కూర్చుంటామని చెప్పాను. తనని వెళ్ళి తీసుకురమ్మని చెప్పాను. తనింక అక్కడే ఉన్నాడు స్టాల్ దగ్గర. తీసుకొస్తున్నాడనమాట. మా పాపేమో మీరు మంచూరియా తింటున్నారు. నాకది ఇష్టం ఉండదు. నేను తినను అంటుంది. సరే ముందు నేను తినని నీకేం కావాలో అది ఇప్పిస్తాను అంటున్నాను. తీసుకొస్తున్నారు చూడండి ఎలా తీసుకొస్తున్నారో నా కోసం వేడివేడిగా. వచ్చేసింది నా ఫేవరెట్ మంచూరియా. ఫేవరెట్ అంటానే కానీ అసలు తినను ఎక్కువగా. ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం టేస్ట్ చేస్తాను. అస్సలు నిజంగా ఉంది. చాలా టేస్ట్‌గా ఉంది ఫ్రెండ్స్ అసల. చాలా బాగుంది. అసలు ఎంతసేపు తిన్నానంటే వామ్మో! అది ఎంతసేపటికి చల్లారితే నా వల్ల కావట్లే. ఇంక నేనేం చేయను ఇంకా. తినేస్తున్నాను అసల. చాలా వేడిగా ఉంది. మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో. తనకిద్దామంటే వేడిగా ఉంది. అందుకని నేను ఆగాను. సో, నేనే తింటున్నానని మాత్రం అనుకోవద్దు. నేనసలు అంత ఫుల్‌గా ఏది ఎక్కువ తినను. అన్నీ లైట్‌గా టేస్ట్ చేస్తా. కానీ చాలా మంట ఉంది. ఆ వేడి వల్ల బాగా నాలుకంతా చాలా ఇదిగా ఉంది. సో, అందుకే మా పాప ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది. ఇది ఫస్ట్ నేను తింటానన్నా. మా వారు చూడండి నేను మా పాప దగ్గర లాక్కుంటే ఆయన నా దగ్గర నుంచి లాక్కున్నారు. నిజంగా ఫ్రెండ్స్ ఒక్క ఐస్ క్రీమ్‌ని ఎంతమంది తింటామో నాకైతే అర్థం కావట్లేదు. అలా ముందుకు వెళ్తున్నాం నడుచుకుంటూ. అన్ని స్టాల్స్ ఉన్నాయి. నిజంగా ఇదివరకు ఎగ్జిబిషన్ అంటే సమ్మర్‌లో వన్ టైమే పెట్టేవాళ్ళు కాబట్టి అందరూ అక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఎక్కడ చిన్న ఖాళీ స్థలం ఉన్నా ఎగ్జిబిషన్ పెట్టేస్తున్నారు. జనాలు నిజంగా మా చిన్నప్పుడు ఎగ్జిబిషన్స్ అనమాట. అంత బాగుండేది. అంత ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. అంటే మ్యాక్సిమం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం జనాలు కూడా తక్కువగానే ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం అందరికీ తెలుస్తుంది. వస్తూ ఉన్నారనమాట. కానీ అప్పుడు బాగుండేది ఎగ్జిబిషన్ అంటేనే. అదొక అసలు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని మార్నింగ్ నుంచి ఎదురు చూసేవాళ్ళం అనమాట. మా పాప అయితే ఎగ్జిబిషన్‌లో ఫస్ట్ నాకు ఇది ఇప్పిస్తారా? ఇప్పించరా? అని చాలా వెతికింది స్టాల్ గురించి అయితే. ఉంటుందిలే ఎక్కడో ఫస్ట్ మందు ఇది చూద్దాం పదా! ఇవి టేస్ట్ చేసినాక ఫ్రంట్‌కెళ్తే ఉంటాయని చెప్పాను. ఇది చూడంగానే అంతా ఇంత హుషారు కాదసల. ఆయిల్ ఏందో వాడంత ఇదిగా ఉంది. కానీ ఏం చేస్తాం బయటకొచ్చినప్పుడు నచ్చకపోయినా ఇలాంటి ఫుడ్ అప్పుడప్పుడు టేస్ట్ చేయాలి కదా ఇంకా. సో, ఫైనల్లీ మా స్ప్రింగ్ పొటాటో రోల్ అయితే వచ్చేసింది. తీసుకున్నాము. నాకైతే అసలా తింటుంటే అదొక చేదుగా ఉంది. అది ఎందుకు చేదుగా ఉందో తెలియట్లేదు. కానీ స్టార్టింగ్ తెలియలేదు. తింటూ ఉంటుంటే తెలిసిందనమాట. ఆ మైనస్ వల్ల, ఆ సాస్ వల్ల కొంచెం టేస్ట్ తెలియలేదు. సో, ఇంక మా వారు తినండి నేను నా పని వీడియో తీయడం, మీ పని తినడం అని అంటున్నారు. సరేలే అని చెప్పేసి నువ్వు తినవు, తినే వాళ్ళని తిననివ్వవు అని చెప్తున్నాను. కానీ బాగా టేస్ట్‌గా ఉంది అని అనుకున్నాను గానీ, అంత టేస్ట్ అయితే లేదు. కానీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా! నచ్చకపోయినా కొంచెం బలవంతంగా అయినా తింటున్నాను. చూద్దాం ఎంతవరకు తింటానో. మా వారున్నారు కదా! తినకపోయినా బ్యాలెన్స్ ఆయన తినేయడానికి. చూడండి అదిగో పక్కన కూర్చున్నారు. తింటున్నారనమాట ఎలా ఉంది అని చెప్పి. సరే నువ్వు కూడా టేస్ట్ చేయి అన్నా. చేదుగా ఉందని చెప్పలేదనమాట. చాలా బావుంది. చాలా టేస్ట్‌గా ఉంది. తిను అని చెప్తున్నాను. తింటున్నారు. ఈలోపు ఫోనొచ్చింది. అంత అబ్జర్వ్ చేయలే చేదుగా ఉన్నట్టు. ఏదో తినేస్తున్నారనమాట. సో, నేను ఆపేస్తే మళ్ళీ తింటారో లేదో అనుకోని నేను గూడా తింటూ ఉన్నాను. ఫైనల్లీ నాకైతే నచ్చలేదింకా. సరే అని పక్కనే కోలా ఐస్ ఉందనమాట. నేనైతే చిన్నప్పుడు స్కూల్ దగ్గర రోజు తినేదాన్ని ఇది. ఇది తినే ఇంటికి వచ్చేదాన్ననమాట. నాకైతే అంత ఇష్టం అసల. ఎంత బావుంటుందో, ఎంత టేస్ట్‌గా ఉంటుందో. నాకు ఎగ్జిబిషన్‌లో తప్ప బయట ఎక్కడైనా ఇది ట్రై చేద్దామన్నా నాకైతే ఎక్కడుందో కూడా నాకు కనపడలే ఇప్పటి వరకు. ఎగ్జిబిషన్‌కొస్తే మాత్రం కంపల్సరీగా తింటాను. నేను అదే చెప్తున్నాను. నాకు రెయిన్బో ఎయ్యండి మొత్తం అని చెప్పని అడుగుతుంటే వేస్తున్నాడనమాట. రెయిన్బో అంటే నేను ఒక 5, 6 కలర్స్ వేస్తాడని అనుకున్నాను. తనేమో గ్రీన్ అను పింక్ వేశాడు. నాకు సరిపోలేదు ఇంకొంచెం వేయమని చెప్పాననమాట. ఇచ్చేసినాక ఏశారు. వచ్చాను కూర్చొని
తింటున్నాను. నిజంగా ఎంత బావుందంటే కోలా. మరి అది ఐస్ మంచిదో కాదో నాకు తెలీదు. కానీ ఎగ్జిబిషన్‌కొచ్చాను కాబట్టి తినాలి కాబట్టి తినేస్తున్నాను. చూడండి చూపిస్తున్నాననమాట. కోలా ఉంది బావుంది అని చెప్పి వీళ్ళేమో నవ్వుతున్నారు. నువ్వేంటో ఎగ్జిబిషన్‌కొచ్చి ఒక్క రైడ్ గూడా ఎక్కకుండా అన్ని స్టాల్స్ వదలకుండా బ్యాలెన్స్ తింటున్నావని. లిటరల్లీ ఫ్రెండ్స్ నేనైతే మొత్తం ఏమీ తినను అసల. చూడండి సగం తిని స్ప్రింగ్ పొటాటో రోల్ మా హస్బెండ్‌కే ఇచ్చేసాను. కోలా ఐస్ తీసుకున్నాము అయిపోయింది. ఇంకా గేమ్స్ దగ్గరికొచ్చామనమాట. ఏంటో ఎన్ని గేమ్స్ ఆడినా ఏది రాదు గానీ, ఈ బాల్ గేమ్స్ మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి సోప్ బాక్సు, ఏదో డ్రాయింగ్ బుక్కో, పెన్నో, పెన్సిలో వస్తూనే ఉంటుంది. సో, మనం తీసుకున్న దానికి ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం తృప్తి పడతాననమాట. ఆడుతున్నారు మా వాళ్ళు చూడండి. ఒక బాల్ అయితే మా పాప ఏసింది. ఒక బాల్ మా హస్బెండ్ ఏస్తున్నారు. ఇలా ఏస్తున్నారు. ఇంకా నన్ను వీడియో తీయమంటే నేను తీస్తున్నాననమాట. ఏమొస్తదో చూద్దాము. మీరేమొస్తది అనుకుంటారో చెప్పండి. పెన్ వస్తదా? డ్రాయింగ్ బుక్ వస్తదా? సోప్ బాక్స్ వస్తదా? గెస్ చేయండి. మా పాప అడుగుతుంది. మమ్మీ నువ్వు ఆడవా అని. ఆడే అని చెప్తున్నాను. ఆడుతుందనమాట తను. ఫైనల్లీ ఏమొస్తుందో చూపిస్తాను. చూపించినాక మీరైతే షాక్ అయిపోమాకండి. సరేనా? ఏమొస్తుందో నాకు తెలీదు కాబట్టి. అది ఎవరికి ఇంతకీ వచ్చింది? ఓహ్ మై గాడ్! మాకే. దేవుడా! బొట్టొచ్చింది. చూడండి. నేను అదే అసలు ఇంకా ఏదో వస్తదని అనుకున్నాను. ఏదో వచ్చింది. సరేలే ఏదో ఒకటి వచ్చింది కదా! ఏదో దానికైనా ఉపయోగపడుతుంది కదా! ఆడినందుకు అని చెప్పి. అదొక మెమరీ అనమాట. బావుంటుంది. ఇక్కడ గన్ షూట్ చేయమని చెప్పారు మా వాళ్ళు. నాకైతే అసలు ఆ గన్ పట్టుకోవడం వల్ల చాలా బరువుంది. నేనేదో అనుకున్నాను గానీ అసల గన్ మాత్రం చాలా బరువుంది. నా వల్ల కావట్లేదు ఇంకా. ఏదో ఒకటి 2 కొట్టాను అవ్వలేదు. ఇంకా మా పాపకైతే ఇచ్చేసాను. పెడుతున్నారు. నిజంగా తనైతే ఒక 4 కొట్టింది బాగా. ఈలోపు మా హస్బెండ్ వచ్చారనమాట. రా నేనైతే గురి చూసి కొట్టిస్తాను. చిన్నప్పటి నుంచి నాకు అలవాటే అసల. అవన్నీ చాలా ఆడేసాను చిన్నప్పుడే. మా ఇంట్లో గన్ను గూడా ఉండేదని చెప్తున్నారు. సరేలే అని చెప్పేసి మా పాప అంది. సరేలే డాడీ నేను కొడతానుండు అని చెప్పేసి తను ఆడుతుందనమాట. అదేంటో గానీ అక్కడ అన్ని బెలూన్స్ ఉన్నాయి. చూస్తే ఈజీగా కొట్టేయగలమని అనిపిస్తుంది. అదేంటి ఒకటి గూడా బాల్‌కి తగలట్లా. చూసారా మా పాపదొకటి తగిలింది బాలు. బాగా ఆడింది కదా! నిజంగా సూపర్. నిజంగా నేనైతే అసలు ఒక్కటి కూడా కొట్టలేకపోయాను. అదేంటో గానీ. చూస్తుంటేనేమో చాలా ఈజీగా ఉంది. ఆడుతుంటేనేమో అసలు అదేంటో అంత పర్ఫెక్ట్‌గా అయితే గురి ఎళ్ళటం లేదనమాట. మా వారు చూడండి అసలా ఏదో చిన్నప్పటి నుంచి అలవాటున్నట్టు పిట్టల్ని కొట్టినట్టు కొట్టేస్తున్నాడనమాట. ఇక్కడ ఒకడు కొట్టుతున్నాడు. తగిలిద్దా? ఆ! తగిలింది చూసారా? అబ్బో! ఆయన చూడండి ఫస్ట్ షాటే గురి చూసి బాగా కొట్టానని, ఇంకా అది అలా కొట్టాలి అసలా గన్ షూట్ అంటే మీకేం తెలీదు అసలు మీరు అని చెప్పేసి మమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడనమాట. సరేలే అని చెప్పేసి మేము కూడా నాకు తగలలేదు కాబట్టి తనదైనా తగిలింది కాబట్టి నేను ఇంకా కామ్‌గా ఉన్నా. నిజంగా చాలా అంటే చాలా బాగా కొట్టారనమాట. హ్మ్. నాదే కొంచెం బాధగా ఉంది. ఒక్కటి కూడా తగలలేదు కదా అని చెప్పేసి. ఫైనల్లీ అయితే గన్ షూట్ అయితే నిజంగా ఏంటో చిన్న చిన్న బాల్స్‌లా ఉన్నాయి. అయినా అసలా చాలా కాస్ట్ ఫ్రెండ్స్ అసల. ఏ గేమ్స్ ఆడాలన్నా గూడా అడుగుతున్నాడనమాట. లాస్ట్ ఒకటి పెట్టు నేను కొడతాను ఇన్ని ఆడాం కదా అని చెప్పి. వాడింక సరేలే అని చెప్పేసి పెట్టాడనమాట. అవ్వలేదు. ఏ షిట్! చూసావా గురి తప్పిందని చెప్పి చాలా ఫీల్ అయిపోతున్నాడనమాట. మళ్ళీ ఇంకోటి పెట్టమన్నాడు. ఆడేమో పాపం భరించలేక సరే అని చెప్పేసి పెట్టాడనమాట. మొత్తానికైతే తగిలింది లాస్ట్‌ది హ్యాపీ. ఇది చూడండి అసల ఒక్క రైడ్ ఎక్కుదామన్నా తినేసున్నాము. రైడ్ ఎక్కితే ఫుల్లుగా స్టమక్ అంతా అప్సెట్ అయిపోయిద్దని చెప్పేసి ఏ రైడ్ ఎక్కాలన్నా కూడా ఎక్కలేదనమాట. కానీ బావుంటుంది రైడ్ ఎక్కాలంటే. నేను ఎగ్జిబిషన్‌కొస్తే మాత్రం ఒక్క రైడ్ కూడా ఎక్కననమాట. ఎక్కానంటే నాకింకా అసల మొత్తం వామిటింగ్ అయిపోతుంది. అందుకనే చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేస్తాను ఎగ్జిబిషన్‌కొస్తే. హ్యాపీగా ఎక్కిన వాళ్ళని రైడ్ చూసి ఎంజాయ్ చేస్తాననమాట.
మనదంతా ఏంటంటే చూసి ఎంజాయ్ చేసే టైపే అనమాట. ఎక్కామంటే ఏది కూడా తట్టుకునేంత బాడీ కాదనమాట. జెయింట్ వీల్ ఒకటి చాలా ఇష్టం అనమాట. అంటే అన్నీ చిన్నప్పుడు ఎక్కినప్పుడు ఏం ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఒక వామిటింగ్‌లా వచ్చేసిద్దనమాట. చూడండి జనాలు లేరు. పిల్లలేమో ఏదో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇది నేను ఎక్కుతానన్నాను. చక్కగా బాల్స్‌తో ఆడుకోవచ్చు. కూర్చోవడమే కదా! ఏం గిరగిరా తిరగదు కదా అని. కానీ టికెట్ ఇవ్వనని చెప్పాడనమాట. చాలా బాధేసింది నాకు. సరేలే నువ్విచ్చేదేంట్రా బాబు అని చెప్పి నేనే వచ్చేసాను. ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ అసల. ఇదైనా ఆడుకుందాం అనుకున్నాను. మా వారేమో వద్దులే చిన్నపిల్లల్ని తీసుకోరని చెప్పేసి అని అన్నాడు. సరేలే మళ్ళీ మునిగిపోతే మళ్ళీ వాటర్ అంతా నోట్లోకి వెళ్ళిపోయిద్ది ఎందుకులే అని చెప్పేసి నేనే ఎక్కనని చెప్పానన్నమాట. మళ్ళీ చాలా ఇబ్బంది పడిపోవాలి కదా ఎక్కితే, అందుకని చెప్పేసి నేనే ఎక్కలేదు. ఇది మాత్రం మా ఫ్యామిలీ అందరికీ చాలా ఒక స్వీట్ మెమరీ అనమాట. ఎందుకనేది నేను చెప్పలేను, ఏమనుకోకండి. కానీ ఇదేంటనేది మా వాళ్ళందరికీ తెలుసు. ఇదొక పెద్ద స్వీట్ మెమరీ అనమాట. అది చాలా ఫన్నీ అనమాట. ఎప్పుడు చూసినా బబుల్స్ బాగున్నాయి కదా, చూస్తూ ఉంటుంటే పాపం ఎవరు కొనటం లేదు తన దగ్గర. ఇదంతా లేడీస్ సెక్షను. నిజంగా అసలు అమ్మో ఎంతెంత కాస్ట్ ఉన్నాయో. నేనేమైనా చూద్దాము కొందామని అనుకుంటే కాస్ట్ ఉన్నా కూడా క్వాలిటీ ఏం బాలేదు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఫ్లవర్ వాజులు అయితే. నాకైతే చాలా నచ్చాయి. నాకు కొనాలనిపించిందనమాట. కానీ అంత క్వాలిటీ లేదు. ప్లస్ ఏం బాలేదు. ఆ 2 చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో కదా! ముద్దు ముద్దుగా క్యూట్‌గా ఉన్నాయి. ఏంటో ఎగ్జిబిషన్ అంటేనే రేట్లు ఫిక్స్ చేసేసుకున్నారనమాట. ఇది చిన్నప్పుడు తెలియక ఏదో టేస్ట్‌గా ఉండిద్ది అనుకున్నా. బట్ అంతలేమీ లేదు. ఇవన్నీ ఏంటంటే డ్రై ఫ్రూట్సు, మన మసాలా ప్యాకెట్సు అవి అనమాట. అన్నీ 20 రూపీసే. సో ఇదొచ్చేసి అంతా బ్యాంగిల్స్ సెక్షన్ అనమాట. బాగున్నాయి బ్యాంగిల్స్ అన్నీ. కానీ నాకు దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి కొనలా. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్. హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఏం బాలేదు నాకు. చూస్తుంటే బాగున్నాయి దూరం నుంచి. దగ్గరికి వెళ్తుంటేనేమో అబ్బా ఈ బ్యాగా ఏంటి అని అనిపిస్తుంది. ఇవన్నీ స్పెట్స్ అనమాట. సరే అని చెప్పి చెప్పులన్నా తీసుకుందామని అనుకున్నాను. చూస్తున్నాను ఏమన్నా బాగుంటుందేమో తీసుకుందాము అని చెప్పేసి. చెప్పులు కూడా ఏంటంటే పర్వాలేదు రీజనబుల్గానే ఉన్నాయి. అన్నీ 250, 200 అలాగా. చూస్తున్నా నాకేమన్నా నచ్చిందా అని చెప్పేసి. నచ్చినయేమో సైజు ఉండట్లేదు. సైజు ఉంటేనేమో ఆ కలర్ బాగోవట్లేదు అనమాట. చూస్తున్నాను ఏమన్నా నచ్చితే. ఒకటి నచ్చింది తీసుకుందామని అనుకున్నాను. బట్ కానీ చూసారా దాని పక్కన ఏదో గమ్ అంటిచ్చేశారు, మరకలా ఉంది. సరే అని చెప్పేసి ఇంకా నాకు నచ్చలేదు. ఇదేమో కలరు బాలేదు, డిజైన్ అంతగా నచ్చలా. ఈ చెప్పు ఎంత బాగుందో అసలు, ఎంత క్యూట్గా ఉందో. చాలా చిన్నది బట్ కానీ అంత చిన్న సైజు మా ఇంట్లో ఎవరు లేరు పిల్లలు. ఏంటో కొందామని అనుకున్నాను కానీ కొనలా. ఇవన్నీ 100 రూపీస్ అంట టాప్స్. అసలు ఏంటి అసలు నిజంగా మసిగుడ్డ కన్నా దారుణంగా ఉంది అసలు. అసలు చూస్తే దూరం నుంచి రీజనబులే కదా, డైలీ వేర్ కన్నా యూస్ చేసుకోవచ్చు కదా అని అనుకున్నా. ఏంటో అసలు ఒక్క వాష్ కాదు కదా, ఒంటి మీద వేసుకున్నా కూడా ఏంటో ఎన్నో సంవత్సరాల నుంచి వాడేసి పడేసినట్టు ఉన్నాయి. ఏంటి అసలు అంటే ఒక్క టాప్ అయినా బాగాలేదు ఫ్రెండ్స్ అసలు. కానీ దూరం నుంచి చూస్తేనేమో చాలా బాగుంది కదా అని అనిపించింది. కానీ అసలు ఏం బాగా చూస్తున్నాను ఏమైనా బాగుందని. అసలు ఇది చూడండి అసలు ఇది ఎలా వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలి అసలు, అది ఏంటో కూడా నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి నాకు. ఏంటో అసలు పెట్టాడే కానీ ఆ బట్టలు కూడా ఏమీ బాలేదు అసలు. చూస్తున్నారు మా పాప అయితే నవ్వుతుంది. ఏంటి మమ్మీ అసలు ఇది ఏంటి అని అడుగుతుంది. నాకే అర్థం కాలేదు. అది టాపు కానీ అసలు అది ఏంటో కూడా తెలియలేదు. చూస్తున్నాం కానీ ఏమైనా బాగుంటుందేమో. వచ్చాం కదా ఏదైనా కొనుక్కొని వెళ్తే అదొక గుర్తులా ఉంటుంది. ఎగ్జిబిషన్కి వెళ్ళాము పలానాది కొన్నాము అని చెప్పి. బట్ కానీ అసలు వేస్ట్, అసలు ఏమీ బాగాలేదు. ఫుల్లీ ఎంజాయ్ చేసి రావడానికి బాగుంటుంది కానీ ఏమైనా కొనడానికి అయితే ఏమీ లేవు. ఇయర్ రింగ్స్ చూస్తున్నాను ఎంత అని అడుగుతున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అని చెప్తున్నాడు. అవి కూడా స్టార్టింగ్ వచ్చేసి 200 దగ్గర నుంచి ఉన్నాయి అసలు. అసలు ఏంటి ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ఒక్కొక్కటి చాలా హైలో ఉన్నాయన్నమాట ప్రైజెస్ అయితే. కానీ బాగున్నాయి చూడ్డానికి, సూపర్గా ఉన్నాయన్నమాట అసలు చోలీ. కానీ
తీసుకుందాం అనుకున్నాను, అంతగా ఇంట్రెస్ట్ లేదు ఇంకా. సరే అని చెప్పేసి నేను తీసుకోవడం తక్కువ, చూసేది ఎక్కువ అనమాట. మా పాపకైతే ఒక చైన్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ మాత్రం. ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. మా పాప అంటుంది, అది చూడు ఇది చూడు అని చెప్పని అంటుంది. నా దగ్గర ఉన్నాయి బ్యాంగిల్స్ చాలా. సరే అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. ఇవి పర్లేదు ఫ్రెండ్స్, 150 అంట సెట్ వచ్చేసేసి బ్యాంగిల్స్. అన్నీ ఉన్నాయి, మల్టీ కలర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పైన అంతా కూడా హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి, హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చాము మేము గేమ్స్ ఆడదామని. అసలు మా వారు అంటున్నారనమాట, నీ కోసం నేను 3 బాల్స్ వేస్తాను, ఒక్క బాల్ పడితే హాట్ ఇస్తాడంట, 2 బాల్స్ పడితేనేమో షటిల్ ఇస్తాడంట, 3 బాల్స్ పడితే టెడ్డీ బేర్ ఇస్తానన్నారు. సరే అని చెప్పి మా వారు అన్నారు, నీకోసం ఒక్క బాల్ అయినా వేసి ఆ హాట్ నీకు ఇస్తాను అని చెప్పని అన్నారు. ఓకే డన్ అని చెప్పని అన్నాను. చూడండి వేస్తున్నారు. నిజంగా ఆ బాల్ అసలు పాట్లో పడుతుంది కానీ బయటకు వచ్చేస్తుంది. మాకు అసలు ఏం అర్థం కాలే, ఏంటిది అది వెళ్తుంది పడుతుంది బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు అలా సెట్ చేశారనమాట. అంతా గ్యామ్లింగే అనమాట. అసలు ఎగ్జిబిషన్లో గేమ్స్ అన్నీ ఏదో నిజంగా నేను ఆడిన దానికంటే గెలిచింది నా పక్కన కూడా ఎవరు కనపడలేదు. మీరు ఎప్పుడైనా ఇలాంటి గేమ్స్ ఆడారు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు? మీకు ఏమైనా గిఫ్ట్స్ వచ్చాయా? ఏమేమి ఆడారు? మా పాప అంటుంది, నేను వేస్తా డాడీ, నేను ఒకటన్నా ఏదన్నా తీసుకుంటాను అంది. సరే అని వేసింది. తను వేసినా అంతే 3 బాల్స్. నన్ను అడుగుతున్నారనమాట, నువ్వు ఆడతావా అని చెప్పి నేను వద్దని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి రింగ్స్ తీసుకుంటున్నారనమాట. వచ్చి 50 రూపీస్కి వచ్చేసి 10 రింగ్స్ ఇచ్చారు. 10 రింగ్స్లో అసలు ఏం పడతాయి ఏంటా అని చెప్పేసి చూస్తున్నాము. నిజంగా అసలు రింగ్స్ కూడా నిజంగా నాకు ఆడడం వచ్చా రాదా కూడా నాకు తెలీదు. ఇచ్చారు ఆడమని తీసుకుంటున్నాను, తీసుకొని కౌంట్ చేస్తున్నాను. 10 రింగ్స్ ఉన్నాయి, ఎన్ని వేయగలనని చెప్పి చెప్తున్నాను అనమాట. నిజంగా నాకైతే ఏం పడిద్దా, నిజంగా నాకు ఒక గిఫ్ట్ అన్నా వస్తుందా లేదా అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. కానీ నిజంగా ఒక్కొక్కటి పడుతుంటే అక్కడ వరకు వెళ్తున్నాయి, కరెక్ట్గా దాని మీద పడట్లా. వాళ్ళు కూడా నిజంగా ఆ బాక్స్ వచ్చేసి పెద్ద సైజు పెట్టారు, రింగ్ వచ్చి చిన్న సైజు పెట్టారు. కన్ఫామ్గా అక్కడ వరకు వెళ్ళినా కూడా ఆ బాక్స్ మొత్తంలో రింగ్ అయితే పడదు. నిజంగా వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే చాలా తెలివైన వాళ్ళు. ఇంకా మా పాప అంది, నేను వేస్తాను ఆగు మమ్మీ, నీకోసం నేను తీసుకుంటాను, డాడీ హాట్ తీసుకోలేదు కదా నీకోసం నేను ఏదైనా తీసుకుంటాను అంది. పాపం తను కూడా చాలా ట్రై చేసింది, అక్కడ వరకు వెళ్ళి ఆగిపోతుంది. మీకేమీ చేత కాదు, అసలు ఏమి వేయలేరు అని చెప్పని అన్నారు. సరే ఎలాగైనా సరే ఏదైనా గెలుద్దామని చెప్పేసి నేను ఇటైను అటు వేస్తానని చెప్పేసి అటు సైడ్ వెళ్ళాను అనమాట. అదేంటో అటు వెళ్ళినా కూడా అటు కూడా బాక్సెస్ అన్నీ బారుగా ఉన్నాయి. రింగ్ వచ్చేసి చిన్నది అవడం వల్ల అసలు దానిలో ఎలా ట్రై చేసినా కూడా పడడం లేదనమాట. మా వారు అంటున్నారు, లేదు అసలు నేను వేస్తాను ఉండండి, అసలు నేను దిగుతా రంగంలోకి అన్నారు. వేసేసారు, వేసేస్తున్నారు, అయిపోయింది, పడింది. చూసారుగా, ఆడినంత ఈజీ కాదు కదా ఎవరైనా చేయడము. అంతే, ఎవరినైనా అనడం ఈజీయే కానీ వేసేటప్పుడు ఉంటుందన్నమాట. ఎంత ట్రై చేసినా అసలు పడటం లేదు. మా వారు అసలు ఎందుకు పడదు ఇది, లేదు నేను మళ్ళీ ట్రై చేస్తానని చెప్పేసి మళ్ళీ రింగ్స్ తీసుకున్నారనమాట. ఈసారి ఎలాగైనా ట్రై చేసి అసలు ఎందుకు రాదు చూద్దాం, ఒక్కటైనా తీసుకుందామని చెప్పని అన్నారు. సరే ఓకే ట్రై చేయని చెప్పని అన్నాము అనమాట. వేస్తున్నారు ఈసారి, చూడండి ఎలా వేస్తున్నారో. వేస్తున్నారు కానీ నిజంగా అసలు నేనైతే వచ్చేసిద్ది అనుకున్నాను కన్ఫామ్గా, ఏదో ఒకటి వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఎన్ని రింగ్స్ ఆడినా కూడా అసలు పడట్లేదు ఫ్రెండ్స్. అసలు నిజంగా రింగ్స్ ఆట అయితే చాలా గేమ్ అయినా మేము నుంచున్న దానికి రింగ్స్కి చూస్తుంటే మాత్రం చాలా తక్కువ దూరంలోనే ఉన్నట్టుంది. కానీ వాళ్ళు ఎలా పెట్టారంటే చాలా గ్యాప్ ఎక్కువే ఉందన్నమాట. అసలు కింద నుంచి వేద్దామన్నా కూడా వెళ్ళటం లేదు, పైనుంచి వేద్దామన్నా కూడా అసలు అవటం లేదు. వాళ్ళు అలా సెట్ చేసుకొని పెట్టుకున్నారనమాట. ఏ రకంగా చూసినా కూడా ఒక్క రింగ్ కూడా పడలేదు. ఫైనల్లీ ఇంక నేను దిగానమాట, ట్రై చేద్దాము లాస్ట్ అండ్ ఫైనల్గా పడిద్దేమో ఒకటైనా అని చెప్పేసి.
ఇంకా నాకొచ్చేసింది మెంటలు. మామూలుగా కాదు అసలు ఎందుకు పడదు ఇది అని చెప్పేసి. ఇంకా అక్కడే ఉంటే ఇంకా రింగ్స్ అన్నీ నైట్ అంతా ఆడుతా ఉంటానేమో అని చెప్పేసి ఇంకా నా వల్ల కాదులే అని ఇంకా వచ్చేసామన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్‌గా వేస్తున్నాను రింగు. చూద్దాం పడిద్దో లేదో. నో పడలేదు. ఇంకా ఓకే. వచ్చేసాము ఇంకా. బయటకొచ్చేసినాక ఈ తాతగారు పాపం చెట్టు కింద కూర్చున్నారు. నాకు లోపలేం కొనబుద్ధి కావట్లేదు కానీ, ఆయన దగ్గర మాత్రం ఒక చైన్ తీసుకున్నాననమాట. చీకట్లో అలా కూర్చుంటే నాకైతే జాలేసింది. సరేలే అసలు బాగున్నాయి చైన్స్ కూడా. అలా మనం తీసుకుంటే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది కదా, క్యూట్‌గా ఉంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. నిజంగా చాలా బాగుంది చైను. అది నాకు యూజ్ అవుతుందో లేదో తెలీదు. ఫైనల్లీ అయితే బర్కాస్కి వచ్చేసామన్నమాట. నైట్ ఇంకా ఇంటికెళ్ళి ఏం తింటామని పార్సల్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.